బాదరాయణుడు బ్రహ్మసూత్రాలను అందించారు. సాక్షాత్ వ్యాస భగవానుడు బాదరాయణుడుగా మనకి బ్రహ్మసూత్రాలను అందించారు. ఈ 4 సూత్రాలు మానవ జీవనకు పరమావధి. అంటే ఆఖరి వివేకం ఏమిటంటే ఏ ఆత్మ నీలో ఉన్నదో అదే సర్వత్రా బ్రహ్మముగా ఉన్నది. నీ ఎందున్న సాక్షి ఆత్మస్వరూపం అయితే బ్రహ్మాండమునకు సాక్షిగా ఉన్నది బ్రహ్మస్వరూపం. ఈ ఆత్మ ఆ బ్రహ్మ వేరు కాదు, ఒకటే. లక్షణ రీత్యా ఒకటే, వ్యవహార రీత్యా కూడా ఒకటే, స్వరూపంలో ఏ భేదం లేదు అని బ్రహ్మనిష్ఠుడవై జీవన్ముక్తుడవై తద్యో ముక్తిని అందుకోవడమే బ్రహ్మసూత్రాల యొక్క లక్ష్యం. అంటే ఎప్పుడో ఎక్కడో మరణానంతర ముక్తి, లోకాంతర ప్రాప్తి, వాటితో నీకు ముక్తి సిద్ధము అనే విధానం అది ఎప్పటికొస్తుందో ఎవరికి తెలియదు. అందుకని బ్రహ్మసూత్రాలు ఏం చేసినాయంటే ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణం తద్యో ముక్తి, ఇప్పుడే ఇప్పుడే నీవు బంధరహితుడు. అసలు నీకు ముక్తే, నీకు బంధమే లేదు. అసలు బంధమే లేదని నిరూపించేవేవో బ్రహ్మసూత్రం. ఆ బంధాన్ని ప్రభు దర్శనం, పరమాత్మ దర్శనంతో బంధం లేకుండా చేసుకునే పద్ధతి యోగ దర్శనం. ఆ పరమాత్మకు నాకు అభేదం అనన్యమని భక్తి భావనతో బంధం లేకుండా చేసుకునే పద్ధతి భక్తి దర్శనం. ఇక ధర్మం అనేటటువంటి ఆచరణ ద్వారా నీవు అందుకునే ప్రయత్నం చేయటం ధర్మ సూత్రాల ద్వారా ఉన్నటువంటి కర్మ యోగ రహస్యం.